భారతదేశంలో టాప్ 5 సంస్థ అది. దాన్ని వేధించింది ఎవరు? ఇంకోటి, ఇప్పుడు కూడా అంబానీ అదానీల మీద పడి ఏడ్చేది ఎవరు? షర్మిల. అవును. ఈ అంబానీ అదానీలను పట్టుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి. అదే అంబానీలు అదానీలు ఇప్పుడు కూడా పెట్టుబడి పెడతామంటున్నారు కదా, తీసేస్తామంటలేదు కదా. మరి జగన్ తీసుకొచ్చిందే కాళ్ళని, ఎంఓఏలు కుదిర్చింది జగనే కదా వాళ్ళతో. మరి ఇంకా అక్కడ ఎక్కడ తేడా వచ్చినట్టు? ఇండస్ట్రీ ఎవడు పారిపోయినట్టు? ఇంకొకటి, కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినాయి, ప్లస్ పోర్టులు కన్స్ట్రక్షన్ చేశారు, ఇదే ఓకే చేశారు. ఇప్పుడు మొన్ననే ఆయన కొండపల్లి గారు మీటింగ్లో చెప్పుకొచ్చారు, మీకు అందరికీ చాలా అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రియలిస్టులకి, మా దగ్గర ఇక్కడ పోర్టులు పూర్తి అవ్వబోతున్నాయి, 4 పోర్టులు ఉన్నాయన్నీ కలిపి నడవబోతున్నాయి అన్నటువంటి. ఎవరికి చెప్తున్నారు అయ్యి? పోర్టులు జగన్ ప్లానింగే కదా, ఫిషింగ్ హార్బర్లు జగన్ ప్లానింగే కదా, అలాగే స్టీల్ ప్లాంట్ జగన్ ప్లానింగే కదా తీసుకురావడం అనేటటువంటిది. కాబట్టి ఎవరిది ఆపారు అంటే ఏమీ ఉండదు. మనం పదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటే, 10 సార్లు మాట్లాడుతూ ఉంటే, 100 సార్లు మాట్లాడుతూ ఉంటే, 1000 సార్లు మాట్లాడుతూ ఉంటే, అది ఎదురోళ్ళ మైండ్లో పడిపోయి ఆడే వేస్ట్ అంటరా, ఆడు పెద్ద దరిద్రుడు అంటరా, దుర్మార్గుడు అంటరా అనే ఫీలింగు ఎవరిలో వస్తుంది? పేదవాడికి అవి పట్టదు. మధ్యతరగతిలో రావాలి, ఎగువ మధ్య తరగతిలో రావాలి, విద్యావంతుల్లో రావాలి. ఒక నెగిటివిటీ పాజిటివిటీ సృష్టించడం కష్టం.